హలో అండి, నేను మీ డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి. నేను జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో కన్సల్టెంట్గా వర్క్ చేస్తున్నాను. నాతో పాటు ఇవాళ డాక్టర్ వినయ్ ఈజ్ ఆల్సో ఏ జనరల్ సర్జన్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ ఈజ్ ఎ లేజర్ స్పెషలిస్ట్. మన పైల్స్ కావచ్చు, లేకపోతే వారికోస్ వెయిన్స్ కానీ, లేకపోతే పైలోనడల్ సైనస్ కానీ, ఇట్లాంటి వాటికి సార్ ఎక్స్పర్ట్. సో ఇవాళ ఏంటంటే చాలామంది నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, అసలు గడ్డలు అంటే ఏంది, బాడీలో ఏ గడ్డలు వస్తే ఎప్పుడు రియాక్ట్ అవ్వాలి, ఇంపార్టెన్స్ ఏంది గడ్డలు వస్తే, అండ్ కొన్ని గడ్డలు చిన్నప్పటి నుంచి ఉంటాయి, అవి పెరగవు, అట్లాగే ఉంటాయి. అట్లాంటి గడ్డల్ని మనం వదిలేయొచ్చా, లేకుంటే ఏమన్నా ట్రీట్మెంట్ తీసుకోవాలా? ఒకవేళ ట్రీట్మెంట్ తీసుకుంటే ప్రతిదానికి మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో మనం చేసేదంతా మైక్రో సర్జరీస్ అన్నట్టు, అంటే చిన్న చిన్న కోతలో చేస్తాం. ఈవెన్ వారికోసిల్ కానీ ఏ సర్జరీ అయినా చిన్న కోతలో, మాక్సిమం కుట్టు పడకుండానికే ట్రై చేస్తాం. సో అట్లాంటి సర్జరీస్ ఏమైనా అవైలబుల్ ఉన్నాయని చెప్పేసి చాలామంది పేషెంట్స్ అడుగుతుంటారు. సో ఇవాళ అసలు తెలుసుకుందాం డాక్టర్ వినయ్ తన ఒపీనియన్ ఏంటి గడ్డల మీద, నా ఒపీనియన్ ఏంటి అనేది వాళ్ళు తెలుసుకుందాం. డాక్టర్ వినయ్, నీకు ఏ గడ్డలు ఎక్కువ నువ్వు చూస్తూ ఉంటావు అండ్ ఏ గడ్డలకి ఇంపార్టెన్స్ ఏంది అసలు, అంటే నువ్వు ఏ గడ్డలకి పేషెంట్స్కి ఏం చెప్పదలుచుకున్నావు? చాలామంది మనం చూసే వాళ్ళు ఏంటంటే ఏంటంటే శరీరంలో ఏదన్నా ప్లేస్లో చిన్న వాపులాగా ఏదన్నా వస్తే మనకేంటంటే ఏదన్నా ఇన్ఫెక్షన్ కావచ్చు అని ట్యాబ్లెట్స్ వాడుతూ ఉంటారు. మనం ఫస్ట్గా తెలుసుకోవాలంటే మనం అనేది తెలుగులో అంటే కొవ్వుగడ్డ అంటాం, సైంటిఫిక్గా అంటే లైపోమా అంటాం. అదేంటంటే మనకి శరీరంలో ఏ ప్లేస్లో అన్నా రావచ్చు. అది ఏంటంటే క్యాన్సర్ గడ్డ అంటే కాదు, మామూలు గడ్డే. కానీ ఏంటంటే ఇది మందులతోటి తగ్గే ఛాన్సెస్ అయితే లేవు. అది ఎక్కువ శాతం మనకి ఫస్ట్ ప్లేస్ ఎక్కడ శరీరంలో అంటే మనకి నేప్ ఆఫ్ ద నెక్, మెడ వెనక భాగంలో వస్తుంటాయి. అండ్ శరీరంలో ఇంకా ఏ చోటన్నా రావచ్చు. ఎక్కువ మందికి ఏంటంటే మల్టిపుల్ ఉంటాయి శరీరంలో, ఒక్క చోట కాదు, చాలా చోట్ల సైజెస్, అంటే కొన్ని పెద్దగా ఉండొచ్చు, కొన్ని చిన్నగా ఉండొచ్చు. వీటితోటి ఎక్కువ శాతం మందికి పెయిన్ ఉండదు. 90%, ఒక 10% మందికి అదేదన్నా కింద నాడీ వ్యవస్థ మీద లేదంటే చిన్న చిన్న నర్వ్స్ మీద కంప్రెషన్ పడితే మనకి పెయిన్ కూడా ఉంటుంది. అది కూడా ఎక్కువ శాతం పెయిన్ ఎక్కడ ఉంటుంది అంటే ఈ పొట్ట భాగంలో ఉన్నా కానీ, లేకపోతే వెనక నడుము భాగం దగ్గర లాయిన్ అంటాం, ఈ ప్లేస్లో ఉన్నవి కానీ మనకి పెయిన్ఫుల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వీటికి ఏమన్నా మెడిసిన్స్ కానీ, లేకపోతే క్రీమ్స్ కానీ, లోషన్స్ ఏమన్నా వాడితే పనిచేస్తాయి అంటే అవన్నీ మనం వాడినా కానీ ప్రయోజనం ఉండదు. ఏంటంటే మనకున్న ఒకటే ఆప్షన్ అవి తీసేయాలి. అట్లని అవి ఉంటే నష్టమా అంటే కొన్ని సందర్భాల్లో ఏమైతే అంటే అవి క్యాన్సర్గా కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మనకి శరీరంలో ఎక్కడైనా చిన్న గడ్డ ఉన్నా ఫస్ట్ మనకి డాక్టర్ ఒపీనియన్ తీసుకోవడం మంచిది. దాన్ని బట్టి అది మామూలు గడ్డ లేకపోతే ఇంకేమన్నా దాంట్లో ఇప్పుడు మనకి లైపోమానే కాకుండా మనకి ఇంకా సెబేషియస్ సిస్ట్ అని, లేకపోతే న్యూరోఫైబ్రోమా అని, గ్యాంగ్లియా అని, ఇంకా చాలా ఉంటాయి. చిన్న స్వెల్లింగ్ ఉన్నా కానీ ఫస్ట్ ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అయితే మనకి కరెక్ట్ ట్రీట్మెంట్ అనేది దొరుకుతుంది. సో సార్ అన్నట్టు ఏంటంటే లైపోమాస్ అంటే ఇది ఒక టైప్ ఆఫ్ కొవ్వుగడ్డలు. సింపుల్గా చెప్పాలంటే కొవ్వుగడ్డలు, మన వాడుక భాషలో మాట్లాడాలంటే ఈ కొవ్వుగడ్డలు బాడీలో ఎక్కడైనా రావచ్చు. సార్ అన్నట్టుగా నేప్ ఆఫ్ ది నెక్ అంటాం, అంటే ఈ భుజం దగ్గర రావచ్చు, లేకుంటే పొట్టలో రావచ్చు. ఓసారి చర్మం కింద కూడా కొంచెం ఇంత ఉబ్బుగా ఉండి పొట్టలో ఇట్లా గట్టిగా నొక్కితే కనిపిస్తూ ఉంటుంది, అది కొంచెం పెయిన్ఫుల్ అనిపించడము. కొన్ని సందర్భాల్లో చూసుకుంటే కనుక అవి లోపల డీప్ సీటెడ్ అంటాం, లోపల కూడా ఉంటాయి. అవి అల్ట్రాసౌండ్ చేస్తేనే బయట పడతాయి, మనకి బయట కనపడవు. అట్లాంటివి కూడా కొన్ని లైపోమాలు అంటే కొవ్వుగడ్డలు ఉంటుంటాయి. అండ్ కొన్ని కొవ్వుగడ్డలు సార్ అన్నట్టుగా పెయిన్ఫుల్గా ఉంటాయి. పెయిన్ఫుల్గా ఉన్న కొవ్వుగడ్డలు కొంచెం డేంజర్. పెయిన్ లేకుంటే ఓకే, బట్ పెయిన్ఫుల్ ఉన్నవి మాత్రం ఖచ్చితంగా మనము ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. అండ్ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, ఇక్కడ ఈ లైపోమా కొవ్వుగడ్డలు మీరు ఎలా గుర్తుపట్టాలి? ఎందుకంటే మా దగ్గరకు వచ్చే వాళ్ళు చాలా తక్కువ మంది, బట్ మీరు ఎలా గుర్తుపట్టాలి అది కొవ్వుగడ్డనా కాదా అంటే, సింపుల్గా ఏం చేయాలంటే మీరు దాన్ని పట్టుకోవడానికి ట్రై చేస్తే అది స్లిప్ అవుతూ ఉంటుంది అన్నట్టు, స్లిప్ సైన్ అంటుంటాం దాన్ని. అంటే ఇట్లా ముట్టుకుంటే ఇట్లా స్లిప్ అవుతుంటుంది. అట్లా స్లిప్ అవుతుంది అంటే అది ఒక కొవ్వుగడ్డలాగా మనం పరిగణలోకి తీసుకోవాలి. దీన్నే మనం లైపోమా అంటుంటాం అన్నట్టు. కొన్ని లైపోమాలు అతుక్కపోతుంటాయి, ఓసారి చర్మానికి అతుక్కపోతుంటాయి, అవి కూడా కొవ్వుగడ్డలే. కానీ అవి ఎక్కువ రోజులు ఉండడం వల్ల అవి అక్కడ ఫిక్స్ అయిపోయినట్టుగా ఉంటాయి. సో మామూలుగా స్లిప్ అయితే కనుక అవి కొవ్వుగడ్డలు. అండ్ ఒకటి పెయిన్ ఉండదు, స్లిప్ అవుతూ ఉంటుంది, చర్మం కిందనే ఉంటాయి, చర్మాన్ని పించి చేయగలుగుతాం, అంటే ఇట్లా మనము చర్మాన్ని లాగితే చర్మం వస్తుంది. అట్లాంటి వాటిని అంటే మనం కొవ్వుగడ్డలు అంటుంటాము, అవి వాటి లైపోమా అంటాం. దానికి మనం బెస్ట్ ట్రీట్మెంట్ ఏంటంటే చిన్న ఇన్సిషన్లో, 2 కుట్ల కంటే తక్కువ పట్టేంత చిన్న ఇన్సిషన్లో మామూలుగా మనం అవి తీయడం జరుగుతుంది. రెండో రకం గడ్డలు చూసుకుంటే కనుక సెబేషియస్ సిస్ట్ అంటుంటాం. ఈ సెబేషియస్ సిస్ట్ అంటే ఏంటి అంటే, మనకు ఈ చర్మం అనేది మనం చూసుకుంటే కనుక ఆయిలీ టైప్ ఉంటుంది, పొడిగా ఉండదు మన చర్మం అనేది. మరి ఆయిల్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఈ చర్మం కింద ఉండే చిన్న చిన్న గ్రంథులు ఉంటాయి, సెబేషియస్ గ్రంథులు అంటాం దాన్ని, సెబేషియస్ సిస్ట్ గ్లాండ్స్ అంటుంటాం. ఆ గ్లాండ్స్ నుంచే మనకు ఒక టైప్ ఆఫ్ ఆయిల్ అనేది బయటకు వస్తుంటుంది. దానివల్ల మన చర్మం అనేది స్మూత్గా డ్రై అవ్వకుండా ఉంటుంది అన్నట్టు. బట్ కొన్నిసార్లు మనము సరిగ్గా కడుక్కోని ప్లేసెస్ ఉంటాయి, అంటే యూజువల్గా స్క్రబ్ చేయని ప్లేసెస్ అంటారు కదా, మనం సబ్బు పెట్టినా సరిగ్గా రుద్దుకోలేని ప్లేసెస్ ఉంటాయి. అట్లాంటి ప్లేసెస్లో ఏమవుతుందంటే ఈ గ్లాండ్స్ నుంచి ఏదైతే
ఈ ఆయిల్ టైప్ వస్తుందో అది బ్లాక్ అయిపోవడం వల్ల ఆయిల్ లోపలనే పెరిగిపోయి ఒక సెబేషియస్ సిస్ట్ లాగా ఫామ్ అవుతూ ఉంటుంది. ఈ సెబేషియస్ సిస్ట్ లాగా ఫామ్ అయ్యేటివి మామూలుగా పెయిన్లెస్సే ఉంటాయి, బట్ కొన్ని సందర్భాల్లో పెయిన్ఫుల్గా ఉంటాయి. ఎందుకంటే అవి సెకండరీ ఇన్ఫెక్షన్ అంటాం. అంటే ఆ చిన్న ఓపెనింగ్ ఏదైతే ఉందో ఆ ఆయిల్ వచ్చే ఓపెనింగ్ దాన్ని పంక్టమ్ అంటారు అన్నట్టు. మీరు బాగా గమనిస్తే కనుక మీకు గడ్డ సెంటర్లో ఒక బ్లాక్ కలర్ స్పాట్ ఉంటుంది, దాన్నే పంక్టమ్ అంటాం. అట్లా బ్లాక్ కలర్ స్పాట్ ఉండి గడ్డ ఉంది అంటే అది సెబేషియస్ సిస్ట్గా పరిగణలోకి తీసుకుంటాం. సో ఇట్లాంటివి కొన్ని సందర్భాల్లో పెయిన్ఫుల్గా అనిపిస్తుంటాయి, కొన్నిసార్లు సైజు పెద్దగా అవుతుంటాయి, కొన్నిసార్లు చాలా ఏండ్ల వరకు చూస్తే అంతే సైజు ఉంటుంది. సడన్గా కొన్నిసార్లు అది ఇన్ఫెక్షన్ అయిపోయి ఎర్రగా అయిపోయి జ్వరం రావడము, కందిపోయినట్టు అనిపించడము, బాగా లావ్ అయిపోయి అక్కడ నుంచి చీము గారడం కానీ ఇట్లాంటివి కూడా చూస్తుంటాము. సో ఈ గడ్డలు ఏం క్యాన్సర్ గడ్డలు కావు, పెద్దగా వరి కావాల్సిన పని లేదు. బట్ ఇట్లాంటి గడ్డలు ఏమున్నా కానీ బాడీలో ఖచ్చితంగా మనం ఒక స్కానింగ్ చేయించుకొని ఎగ్జామినేషన్ చేయించుకుని అది కొవ్వు గడ్డనా లేకుంటే సెబేషియస్ సిస్టా అనేది మనం ఐడెంటిఫై చేసుకుని ఒక చిన్న ఇన్సిషన్లో కనుక తీసేసుకుంటే కనుక అది సెకండరీ ఇన్ఫెక్షన్ అవ్వకుండా ఉంటుంది అన్నట్టు. ఇంకా కొన్ని గడ్డలు ఉన్నాయి, మనం సార్ని అడిగి తెలుసుకుందాం. ఇంకా ఏ టైప్ ఆఫ్ గడ్డలు మనకు క్యాన్సర్గా మారే అవకాశాలు ఉంటాయని కూడా సార్ని అడుగుదాం. సో మీకు ఇంకేమన్నా ఫేస్లో ఈ ఏరియాలో వచ్చే గడ్డలు అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? మనకి ఈ ఏరియాలో కూడా వస్తుంటాయి ఫేస్ మీద ఎక్కువ శాతం. అంటే ఈ ప్లేస్లో ఏంటంటే మనకి డెర్మాయిడ్ సిస్ట్ అని అంటాం. ఇవి ఎక్కువ శాతం ఏంటంటే పుట్టుకతోటే ఉంటాయి. అవి ఎక్కడ ఎక్కువ వస్తాయి అంటే మనకి 2 బోన్స్ జాయిన్ అయితే చూడండి సూచర్ లైన్స్ అంటే ఈ ఐబ్రో దగ్గర కానీ లేకపోతే ఈ మధ్యలో కానీ లేకపోతే తల మీద స్కాల్ప్ మీద కూడా వస్తుంటాయి. దాంట్లో లోపల మెటీరియల్ ఏంటంటే అంటే కొన్నిసార్లు హెయిర్ ఉండొచ్చు, లేకపోతే టీత్, లేకపోతే ఈ సెబేషియస్ సిస్ట్ ఉండే మెటీరియల్ లాగానే దాంట్లో కాకపోతే ఏంటంటే వైట్ కలర్ మెటీరియల్ ఉంటుంది. అవి కూడా ఏంటంటే ఎక్కువ శాతం పెయిన్లెస్సే ఉంటాయి. అవి కూడా మనకి చేయి పెట్టి మనం ప్రెస్ చేయడానికి ట్రై చేస్తే కొన్నిసార్లు కంప్రెస్ అవుతాయి, కానీ అటు ఇటు జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో అవి కూడా కొన్నిసార్లు ఇప్పుడు సార్ చెప్పినట్టు సెబేషియస్ సిస్ట్ ఇన్ఫెక్ట్ అయితే ఏమవుతుంది అంటే ఈ గడ్డలు కూడా మనకి దాంట్లో ఏదైనా ఇన్ఫెక్షన్ వస్తే మనకి ఫర్దర్గా చీమగడ్డ మారడం, అదే యాబ్సెస్ అంటాము, దాంతో జ్వరం రావడం, మనకి నొప్పి రావడము, అండ్ ఆ ప్లేస్లో శరీరము స్కిన్ కలర్ మారడం, ఎర్రగా అవ్వడం, ఇదంతా అవుతుంటుంది. దాన్ని మనం డెర్మాయిడ్ సిస్ట్ అంటాము. అండ్ ఇంకా చాలా రకాల గడ్డలు ఉన్నాయి, గ్యాంగ్లియాన్ అని అంటాము, లేకపోతే న్యూరోఫైబ్రోమాస్ అంటాం. వాటి గురించి మనకి సార్ చెప్తారు. సో ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ చాలామంది సఫర్ అయ్యే గడ్డలు ఏంటివి అంటే లింఫ్ నోడ్స్ అంటాం. దాన్ని సర్వైకల్ లింఫ్ నోడ్స్ కానీ, అంటే మనకు మామూలుగా పోలీస్ స్టేషన్ ఎలా ఉంటాయో బాడీలో కూడా అన్ని చోట్ల పోలీస్ స్టేషన్లు ఉంటాయి. ఆ పోలీస్ స్టేషన్లో లింఫ్ సెంటర్స్ అంటాం, అంటే లింఫ్ నోడ్ సెంటర్స్ అంటాం. మనం బాగా గమనించుకుంటే కనుక మనము ఫేస్ నుంచి స్టార్ట్ చేస్తే కనుక మనకు గొంతు దగ్గర 2 టాన్సిల్స్ ఉంటాయి. ఆ టాన్సిల్స్ 2 పోలీస్ స్టేషన్ లాగా, అంటే మనకి నోట్ల నుంచి వచ్చే ఇన్ఫెక్షన్ ఏదైనా ఉంటే కనుక అవి ఫిల్టర్ చేసేసి ఇక్కడే ఆపేస్తాయి. అంటే మొత్తం బాడీ అంతా స్ప్రెడ్ అవ్వకుండా ఇక్కడ ఆపేస్తాయి. అందుకే మనం ఎప్పుడైనా చల్లనీళ్ళు తాగినా కానీ, లేకపోతే ఏదైనా ఇన్ఫెక్టెడ్ ఫుడ్ తిన్నా కానీ, లేకపోతే చల్లటి గాలిలో తిరిగినా కానీ బ్యాక్టీరియా ఏదైనా లోపల ఎంటర్ అయితే ఇవి 2 ఉబ్బిపోతూ ఉంటాయి. మనమే దాన్ని టాన్సిలైటిస్ అంటుంటాం. ఇది ఎందుకు వస్తుంది అంటే అక్కడ అంతా ఇన్ఫెక్షన్ని అక్కడ ఫిల్టర్ చేసేసేస్తాయి. అవే కనుక ఇక్కడ ఫిల్టర్ చేసే వ్యవస్థ లేదనుకోండి మొత్తం బాడీకి ఇమ్మీడియట్గా స్ప్రెడ్ అయిపోతుంది. అందుకే మనకి ఇక్కడ స్ప్రెడ్ అయిపోయినవి ఇక్కడంతా నిలిచిపోతాయి అన్నట్టు. అట్లనే సేమ్ ఇక్కడ ఏదైతే గడ్డలు ఉంటాయో ఇక్కడ చూసుకుంటే కనుక నెక్లో చాలా లింఫ్ నోడ్స్ ఉంటాయి. అంటే మల్టిపుల్ పోలీస్ స్టేషన్ ఉంటాయి, ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్కటి ఉంటుంది. మనం అయితే ఈ లెవెల్ అంటాం, లెవెల్ ఆఫ్ లింఫ్ నోడ్స్ అంటాం. ఒకటి ఈ లెవెల్, ఈ లెవెల్, ఈ లెవెల్, ఈ లెవెల్ అంటే 4-5 లెవెల్స్ ఉంటాయి. ఆ లెవెల్ ఆఫ్ లింఫ్ నోడ్స్ అన్ని పోలీస్ స్టేషన్లో. అంటే ఒకవేళ నోస్ కానీ మౌత్లో నుంచి కానీ ఇన్ఫెక్షన్ ఒకవేళ స్లిప్ అయిపోతే ఇవి క్యాచ్ చేసేస్తాయి, ఇక్కడ ఆగిపోతాయి, ఇక్కడ ఆపేస్తాయి. అట్లాంటి వాటిని లింఫ్ నోడ్ సెంటర్స్ అంటాం అన్నట్టు. సో మనకు తలలో చుండ్రు ఉన్నా, లేకపోతే ముక్కులో ఏదైనా చిన్న చిన్న గుల్లలు లాంటివి అయినా కానీ, లేకపోతే లిప్ కట్ అయిపోయి ఏదైనా ఇన్ఫెక్ట్ అయినా కానీ, లేకపోతే చెవులో చీమ్ వస్తున్నా కానీ, లేకపోతే ఈ ఏరియాలో ఏదైనా ఇన్ఫెక్షన్ అయినా కానీ దానికి సంబంధించిన పోలీస్ స్టేషన్ అన్నీ ఇవి ఆపేస్తాయి. అంటే మొత్తం బాడీ స్ప్రెడ్ అవ్వకుండా ఇక్కడ చూసుకుంటే కనుక ఇక్కడ నుంచి ఈ ఏరియా మొత్తం ఆపేసేస్తాయి అన్నట్టు. ఈ నెక్ రీజన్ ఉంటాం. సో ఈ మధ్యన కనుక లైన్ గీస్తే యువతల లింఫ్ నోడ్ సెంటర్లు ఉంటాయి, అవతల ఉంటాయి. సో ఇక్కడ చూసుకుంటే ఒక థైరాయిడ్ కూడా ఉంది. ఇక్కడ ఓసారి థైరాయిడ్ స్వెల్లింగ్ కూడా వస్తుంటుంది. ఈ థైరాయిడ్ స్వెల్లింగ్కి ఈ లింఫ్ నోడ్స్కి ఎలా గుర్తుపట్టాలంటే థైరాయిడ్ స్వెల్లింగ్ ఏమో మధ్యలో ఉంటుంది, మిడిల్లో ఉంటుంది, బట్ ఈ లింఫ్ నోడ్స్ చూసుకుంటే సైడ్కి ఉంటాయి అన్నట్టు. సో అట్లా మనం ఐడెంటిఫై చేసుకోవాలి. సో ఈ లెవెల్ ఆఫ్ లింఫ్ నోడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఇన్ఫెక్ట్ అయినాయి అంటే కనుక కొంచెం వరకు తల భాగం కావచ్చు, చెవులు కానీ, ముక్కు కానీ, నోరు కానీ, లేకుంటే కొంచెం వరకు చూసుకుంటే కనుక బ్రెస్ట్కి సంబంధించిన గడ్డలు కానీ, కొన్ని రకాల క్యాన్సర్ గడ్డలు పిల్లలు కూడా పెడుతుంటాయి. ఇక్కడ ఈ కాలర్ బోన్ అంటాం కదా, కాలర్ బోన్ పైన కొన్నిసార్లు పిల్లలు పెడతా ఉంటుంది, దాన్ని సుప్రా క్లావిక్యులర్ లింఫ్ నోడ్స్ అంటుంటాం. సో అట్లా కొన్ని రకాల గడ్డలు ఏవైతే ఉన్నాయో ఈ గడ్డలు ఈ ఏరియాలో ఉంటాయి. అయితే మోస్ట్ ఇంపార్టెంట్ మనకు రెగ్యులర్గా వచ్చే గడ్డలు కానీ చూసుకుంటే కనుక ఈ గడ్డలు, ఈ ఇన్ఫెక్షన్ గడ్డలు అయితే ఆటోమేటిక్గా యాంటీబయాటిక్ వాడో లేకపోతే మన సెల్ఫ్ ఇమ్యూనిటీ వల్ల గడ్డలు ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి ఇన్ఫెక్షన్ పోగానే.
కానీ కొన్ని గడ్డలు పోవు. ఆ గడ్డలు చాలా ఇంపార్టెంట్. ఆ గడ్డల్లో మన ఇండియాలో ఫస్ట్ వచ్చే కేటగిరీ ఏంటి అంటే టీబీ, ట్యూబర్క్లోసిస్ అంటాం. ఆ టీబీ వచ్చిన గడ్డలను ఎలా గుర్తుపట్టాలంటే అస్సలు పెయిన్ ఉండదు. ఇన్ఫెక్షన్తో ఉన్నవి అనుకోండి, ముట్టుకుంటే నొప్పి అనిపిస్తాయి. బట్ ఈ టీబీ గడ్డలు నొప్పి ఉండవు, ముట్టుకుంటే నొప్పి ఉండవు. కానీ అన్నీ 4-5 కలిసి ఒక ముద్దల్లా కనిపిస్తూ ఉంటాయి. అవన్నీ గట్టిగా అనిపిస్తుంటాయి. అట్లాంటి వాటిని మనము ఇమ్మీడియట్గా ట్రీట్ చేసుకోవాలి. లేకపోతే చాలా డేంజర్. దీన్ని ఎక్స్ట్రా పల్మనరీ టీబీ అంటాం. ఇవి లింఫ్ నోడ్ టీబీ అంటాం. దాన్ని మనం ఏం చేస్తామంటే చిన్న ముక్క పరీక్ష తీసి అది టీబీ కనుక ఉంటే 9 నెలల ట్రీట్మెంటు, ఒకవేళ ఎండిఆర్ టీబీ ఉంటే 2 నెలల ట్రీట్మెంట్, ఇట్లాంటివన్నీ స్టార్ట్ చేయాలి. అవి స్టార్ట్ చేయకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. కొన్ని రకాల క్యాన్సర్స్ ఈ లింఫోమాస్ అంటాం. ఎందుకంటే అన్ని గడ్డలు నార్మల్ ఇన్ఫెక్షన్ గడ్డలు ఉండవు. కొన్నిసార్లు క్యాన్సర్ గడ్డలు కూడా ఉంటాయి. ఓన్లీ ఈ పోలీస్ స్టేషన్ కంటే లింఫ్ నోడ్కి వచ్చే క్యాన్సర్లు ఉంటాయి. అట్లాంటి క్యాన్సర్స్ని మనం కంపల్సరీ ఐడెంటిఫై చేసుకోవాలి. ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. ఇంకా కొంచెం కిందికి వస్తే కనుక ఈ గజ్జలల్లో కూడా మనకు సేమ్ పోలీస్ స్టేషన్ ఉంటాయి. అయితే ఇప్పుడు కడుపులో చూసుకుంటే మల్టిపుల్ పోలీస్ స్టేషన్ ఉంటాయి. బట్ అవి మనకు బయటికి కనపడవు. ఓన్లీ స్కానింగ్ చేసి బయటికి కనపడతాయి కాబట్టి మనం గుర్తుపట్టలేము. బట్ ఇక్కడ గజ్జలలో చూస్తే కనుక గజ్జలలో కూడా లింఫ్ నోడ్స్ ఉంటాయి. ఆ లింఫ్ నోడ్స్ ఏం చేస్తుంటే కాళ్ళకు సంబంధించిన ఏ ఇన్ఫెక్షన్ అయినా బాడీకి స్ప్రెడ్ అవ్వకుండా అక్కడ ఆపేస్తుంటాయి. అక్కడ కూడా టీబీ వచ్చే అవకాశాలు ఉంటాయి. అక్కడ కూడా లింఫోమా వచ్చే అవకాశాలు అనేవి ఉంటాయి అన్నట్టు. సో సర్వైకల్ అంటే ఈ ఏరియాలో ఏ వచ్చిన గడ్డలు వచ్చినా కనుక నెక్ రీజన్లో చాలా ఇంపార్టెంట్. ఇమ్మీడియట్గా నెగ్లెక్ట్ చేయకుండా 100% చూయించుకోవాలి. దానికి తగిన ట్రీట్మెంట్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. న్యూరోఫైబ్రోమాస్ అంటే ఏంటి మీ ఆస్పెక్ట్లో? న్యూరోఫైబ్రోమాస్కి లేకపోతే ఈ గ్యాంగ్లియాన్కి ఇట్లా ఎలా గుర్తుపట్టాలి అంటారు? గ్యాంగ్లియాన్ మనం ఏంటంటే గ్యాంగ్లియాన్ కూడా మనకి సిస్ట్, అది దాన్ని కూడా మనం గ్యాంగ్లియాన్ అనొచ్చు, లేదంటే గ్యాంగ్లియాన్ సిస్ట్ అంటాం. ఎక్కువ ఏ ప్లేస్లో వస్తాయంటే మనకి రిస్ట్ జాయింట్ దగ్గర వస్తూ ఉంటాయి. అది కూడా ఏంటంటే మనకి లోపల ఉండే టెండాన్స్ అంటాం. వాటికి వచ్చే ఇన్ఫ్లమేషన్ వల్ల మనకి ఆ టెండాన్స్ పైన ఉండే లేయర్ ఏంటంటే కొన్నిసార్లు మనకి లోపల ఫ్లూయిడ్ కలెక్ట్ అవుతుంది. దానివల్ల మనకి అక్కడ ఒక నీటి బుడగలాగా ఏర్పడి మనకి కొన్నిసార్లు మనకి మూమెంట్ చేసినప్పుడు అది బల్జ్ అవుతుంటుంది, మళ్ళీ డిప్రెస్ అవుతూ ఉంటుంది. దాన్ని ఇంకోటి ఏంటంటే సైంటిఫిక్గా బైబిల్ సిస్ట్ అని కూడా అంటాం. ఎందుకంటే పురాతన కాలంలో దానికి ట్రీట్మెంట్ ఏం చేసేవాళ్ళు అంటే 2 బైబిల్ పెట్టేసి దాన్ని ఇట్లా బర్స్ట్ చేసేవాళ్ళు. సో అందుకే దానికి బైబిల్ సిస్ట్ అని కూడా పేరు. సో ఎక్కువ శాతం మనకి రిస్ట్ జాయింట్లో వస్తుంటుంది. దాన్నే మనం గ్యాంగ్లియాన్ అంటాము. ఇంకోటి న్యూరోఫైబ్రోమా గురించి సార్ చెప్తారు. సో న్యూరోఫైబ్రోమాస్ ఏంటంటే మల్టిపుల్, మనకి చూసుకుంటే కొందరికి మీరు ఎప్పుడైనా ఊళ్ళలో చూస్తుంటారు, మల్టిపుల్గా అన్ని గడ్డలు ఉంటాయి. బాడీ మొత్తం గడ్డలు ఉంటాయి. వాటిని న్యూరోఫైబ్రోమా అంటాం. ఇది చూసుకుంటే జెనెటికల్గా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు ఒక 4 పిల్లలు ఉన్నారు అనుకోండి, ఒకవేళ పేరెంట్స్ ఇట్లా ఎవరికైనా ఒక పేరెంట్ కనుక ఈ న్యూరోఫైబ్రోమాస్ ఉన్నాయి అంటే కనుక ఖచ్చితంగా పిల్లల్లో 50% వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నట్టు. సో ఖచ్చితంగా అంటే 4 పిల్లల్లో 2 పిల్లలకు వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి అన్నట్టు. అయితే న్యూరోఫైబ్రోమాలు కూడా కొందరికి చిన్న గుల్లల్లాగా ఉంటాయి, కొందరికి ఇంత పెద్ద గడ్డలు అవుతుంటాయి, కొందరికి అక్కడక్కడ ఉంటాయి, కొందరికి కంటిన్యూస్ బాడీ మొత్తం ఉంటాయి. ఇవి బాగా చూస్తే కనుక అక్కడక్కడ మనకు ఒక కాఫీ జల్లిన మచ్చలు లాంటివి కూడా కనిపిస్తూ ఉంటాయి. కొన్నిసార్లు బ్రెయిన్ లోపల కూడా ఉంటాయి. సో ఈ న్యూరోఫైబ్రోమాలకి ఇవేం క్యాన్సర్ గడ్డలు కావు, వెరీ రేర్గా క్యాన్సర్గా కన్వర్ట్ అయితే. బట్ ఈ కొవ్వు గడ్డలకి న్యూరోఫైబ్రోమాలకి తేడా చూసుకుంటే కనుక న్యూరోఫైబ్రోమాలు కొంచెం హార్డ్గా ఉంటాయి, ముట్టుకుంటే కూడా నొప్పి అనిపిస్తుంటుంది కొన్నిసార్లు, ఎందుకంటే కింద నరం మీదనే ఉంటుంది కాబట్టి. కొన్ని ఉంటేనేమో మనం తీసేయచ్చు, చాలా ఎక్కువ ఉంటే తీసేయలేం. దీనికి ట్రీట్మెంట్ ఆప్షన్గా చూసుకుంటే కనుక చిన్న ఇన్సిషన్లో కనుక ఒకవేళ కాస్మెటిక్ పర్పస్ కావాలంటే కనుక మనం ఈ న్యూరోఫైబ్రాన్ ట్రీట్ చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి మందులు అనేవి ఉండవు, ఎందుకంటే ఇది జెనెటికల్గా మనకు ప్రాబ్లం ఉంటుంది కాబట్టి దాన్ని మనం ట్రీట్ చేయడానికి మందులతో కాకుండా సర్జికల్గా మనం ట్రీట్ చేయడానికి ఉంటుంది. సో ఇట్లా బాడీలో ఎక్కడ గడ్డలు వచ్చినాయి, ఇంకా చాలా గడ్డలు ఉన్నాయి. బట్ ఈ గడ్డలు ఫ్రీక్వెంట్గా చూసే గడ్డలు మన ఓపీలో కానీ మనకు పేషెంట్స్కి ఎక్కువ శాతం ఈ గడ్డలతోటే ప్రాబ్లం ఉంటుంది. ఎవరికైనా ఇట్లాంటి గడ్డలు ఉంటే కనుక ఖచ్చితంగా ఫస్ట్ మీరు సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేయించుకోండి. సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదించండి. ఒకవేళ కొవ్వు గడ్డలా లేకుంటే ఎటువంటి గడ్డలు, దానికి కావాల్సిన స్కానింగ్ చేయించుకోవడం కానీ, లేకుంటే చిన్న ముక్క పరీక్ష తీసి ల్యాబ్కు పంపించి అది క్యాన్సర్ గడ్డలా, ప్రతి గడ్డలు నార్మల్ గడ్డలు కావు, అట్లానే ప్రతి గడ్డలు క్యాన్సర్ గడ్డలు కావు. కాబట్టి బాడీలో ఎటువంటి గడ్డ వచ్చినా ఫస్ట్ మనకు కన్ఫర్మేషన్ ఇంపార్టెంట్, అది ఏ టైప్ ఆఫ్ గడ్డ అనేది ఇంపార్టెంట్. సో స్వెల్లింగ్స్ ఉంటే అస్సలు మిస్ చేయకండి. అండ్ దీనికి కనుక లేటెస్ట్ సర్జరీస్ ఏదైనా చిన్న ఇన్సిషన్లో కానీ లేకుంటే స్కార్లెస్ కానీ ట్రీట్మెంట్ కావాలంటే నేను కానీ డాక్టర్ వినయ్ కానీ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో అవైలబుల్ ఉంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్.